2020లో 2024లో ఈ రెండు సార్లు మనోళ్ళు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇండియన్ ప్లేయర్స్ ని అథ్లెట్స్ ని దాదాపు 124 మందిని పంపించారు. అంటే హైయెస్ట్ ఒలింపిక్స్ అనేది దశాబ్దాల నుంచి జరుగుతుంది. అన్ని సంవత్సరాల్లో కూడా మనోళ్ళు ఈసారి 20లో 24లో పంపించడం అనేది బిగ్గెస్ట్ రికార్డు. లాస్ట్ టైం 7 మెడల్స్ వచ్చి అందులో ఒకే ఒక గోల్డ్ ఉంది. ఈసారి ఆ గోల్డ్ కూడా లేదు. అంటే ఎందుకు మన బతుకులు ఇట్లా ఎందుకు తగలడ్డావు? పక్క చైనా గానీ, అమెరికా గానీ, ఆస్ట్రేలియా గానీ 50 మెడల్స్, 40 గోల్డ్ మెడల్స్, మిగతా మెడల్స్ ఇక కౌంట్ చెప్తే పిచ్చెక్కిపోతారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది ఈ దేశం? ఇంత దౌర్భాగ్యం ఏం పట్టింది? ఎందుకంటే ప్రతిదాన్ని చైనాతో కంపేర్ చేసుకోవటం. చైనా కంటే మేము తోపు, జీడిపి బాగుంది, లేకపోతే అమెరికా కంటే మేము తోపు, అది బాగుంది, ఇది బాగుంది, ఆస్ట్రేలియా కంటే తోపు. అఫ్ కోర్స్ కొన్ని కొన్ని అంశాల్లో తోపు ఉంటే డెఫినెట్లీ మెచ్చుకోవాల్సిందే కాదంట్లా. ఇండియా ఏమి అన్నిట్లోనూ బ్యాడ్ అని చెప్పట్లా, అన్నిట్లోనూ గుడ్ అని చెప్పట్లా. ఎక్కడెక్కడ ఫాల్ట్స్ ఉన్నాయో వాటిని ఎందుకు సరి చేసుకోవట్లేదు వీళ్ళు అనేది మనం డెఫినెట్లీ అర్థం చేసుకోవాలి. దాని గురించి ఆలోచించాలి. ముఖ్యంగా మనీ అనేది లేకపోవడం. ఇక్కడ షీర్ టాలెంట్ ఉంది ఇండియాలో. మీకు క్లైమాటిక్ కండిషన్స్ ఇండియాకి సంబంధించి ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే బంగారం లాంటి క్లైమాటిక్ కండిషన్స్ ఇండియాలో ఏ రకమైన స్పోర్ట్స్ అయినా ఆడుకోవచ్చు. కొన్ని దేశాలు ఉంటాయి మంచు కురుస్తా ఉంటుంది, చాలా రకాల స్పోర్ట్స్ ఆడలేం. ఇంకొన్ని దేశాలు ఉంటాయి విపరీతమైనటువంటి హీట్ ఉంటుంది, కొన్ని అసలు అవుట్డోర్ ఆడలేం. ఇక్కడ హీట్ ఉన్నా కూడా చాలా వరకు ఆడుకోదగ్గ పరిణామాలు క్లైమాటిక్ కండిషన్స్ ఉన్నాయి. కానీ టాలెంట్ ఉంది, క్లైమాటిక్ కండిషన్స్ ఉన్నాయి. మంచి మంచి ఆటగాళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి కోచెస్ ఉన్నారు. కానీ ల్యాక్ ఆఫ్ మనీ, ఆ ఆడేటువంటి ఆటగాళ్ళ వద్ద ఎక్కడ కూడా మనీ లేకపోవడం. దాంతో పాటు మనకి ఫస్ట్ నుంచి కూడా స్పోర్ట్స్ కల్చర్ అనేది లేదు. ఒక యూనివర్సిటీ ఉందనుకోండి, ఒక కంట్రీలో యూనివర్సిటీ ఉందనుకోండి, ఆ యూనివర్సిటీలో కంపల్సరీ చదువుతో పాటు పెద్ద పెద్ద ఏమంటారు బ్యాడ్మింటన్ కోర్టులు, బాస్కెట్బాల్ కోర్టు, ఫుట్బాల్ స్టేట్ ఇవన్నీ కలిపి కడితేనే యూనివర్సిటీ కింద లెక్క. ఫస్ట్ నుంచి కూడా ఆ కల్చర్ వాళ్ళు ఫాలో అవుతూ వస్తున్నారు. అది ఇక్కడ డెఫినెట్లీ మిస్ అవుతుంది. దాంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. మనం ఒక నీరజ్ చోప్రాని తీసుకున్నా, ఇంకొకళ్ళని తీసుకున్నా, వాళ్ళు వాళ్ళు ఎక్కడైతే ప్రాక్టీస్ చేస్తున్నారో అక్కడ కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ ఒక్కళ్ళకే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు గోల్డ్ కొట్టారు కాబట్టి, వాళ్ళ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది కాబట్టి ప్రొవైడ్ అవుతుంది. మిగతా ఎవరైతే ఈ లెవెల్కి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి ఆ రకమైనటువంటి స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎక్కడ కూడా కనిపించదు. గ్రాస్ రూట్ నుంచి కూడా, అంటే స్కూల్ ఏజ్ నుంచి కూడా మనకి ఏ ఏ కోసానో కూడా స్పోర్ట్స్ మీద సరైనటువంటి అవగాహన కూడా కల్పించరు. ఆడిస్తారా లేదా పక్కన పెట్టేస్తే కనీసం అంటే మనకి తెలిసింది ఏంటి? బాస్కెట్బాల్, ఫుట్బాల్, క్రికెట్ సంగతి చెప్పక్కర్లా. ఈ 3, 4 తెలుసు అంతే. ఇవి కాకుండా స్పోర్ట్స్ అనగానే ఎన్నో రకాలు ఉంటాయని మనకు బాగా తెలుసు. వాటి గురించి అవగాహన ఉండదు. స్పోర్ట్స్ కి సంబంధించి పార్టిసిపేట్ చేసేది ఓన్లీ ఒలింపిక్సే అనుకుంటాం మనం. కానీ ఒలింపిక్స్ కాకుండా ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ ఎన్నో జరుగుతుంటాయి. వాటిల్లో వాళ్ళు ఎక్కడా కూడా పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం దశాబ్దాలుగా లేదు. ఇప్పుడిప్పుడు చాలా స్లోగా నెమ్మదిగా స్టార్ట్ అయింది. అండ్ దిస్ కంట్రీ ఈస్ క్రేజీ అబౌట్ క్రికెట్. తెల్లారి దగ్గర నుంచి రాత్రి పట్టిన దాకా క్రికెట్ పిచ్చోళ్ళు బతుకుతున్నటువంటి దేశం. క్రికెట్ తప్ప ఇంకొక ఆట గురించి తెలియదు. క్రికెటే ఒక మతంగా ఫీల్ అయ్యేటువంటి ఈ సిచ్యువేషన్. మీడియా కూడా దీని గురించి ఎక్కడ ఇక ఏముంది, అమ్ముడుపోయినటువంటి మీడియా కాబట్టి ఈ దేశంలో దీని గురించి ఏ రోజు పొరపాటును కూడా మాట్లాడేటువంటి సిచ్యువేషన్ ఉండదు. మీరు స్పోర్ట్స్ తీసుకున్నా, దేశంలో ఉన్నటువంటి రోడ్స్ తీసుకున్నా, అంటే దేశంలో ఉన్న అనేక సమస్యలకి, ఎన్నో వందల సమస్యలకి చాలా క్లిష్టతరంగా ఉన్న 10, 15 టాప్ సమస్యలను తీసుకున్నా, లేదా ఒక 100, 200 సమస్యలు తీసుకున్నా, వీటన్నిటికీ మెయిన్ కారణం ఏంటో తెలుసా? మన బతుకులు ఇట్లా అవ్వటానికి. అది గోల్డ్ రాకపోవడం కావచ్చు ఒలింపిక్స్ లో, మన రోడ్లు సరిగ్గా లేకపోవటం కావచ్చు, మనం ట్యాక్స్లు ఎక్కువ కట్టి సరైనటువంటి హాస్పిటల్ సదుపాయాలను పొందలేకపోవడం కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేకపోవడం, వీటన్నిటికీ ఇట్లా ఎన్ని సమస్యలు మీద చెత్త ఇండియా అంతా పేరుకుపోవడానికి కావచ్చు, మన హెల్త్లు పాడవడానికి, కల్తీ కల్తీ మందులకి, కల్తీ ఫుడ్కి, వీటన్నిటికీ రీజన్ అల్టిమేట్ గా ఒకటే ఒక రూట్ కాజ్ ఉంటుంది. మీరు ఎన్ని ఎత్తుకొచ్చినా ఒకటే రూట్ కాజ్ ఉంటుంది. మీరు ఏం చేసినా ఒకటే రూట్ కాజ్ ఉంటుంది. అదేంటంటే మనల్ని ఓటు బ్యాంకుగా చూస్తాయి ఈ రాజకీయ పార్టీలు. అదే వచ్చిన సమస్య. బలానావాడు ఓటేస్తాడా వేయడా, ఆడికి ఏమిస్తే ఓటేస్తాడు. అంటే మళ్ళీ అధికారంలోకి రావటం కోసం గెలిచిన పార్టీ పడే కష్టాలకి ఓడిపోయిన వాళ్ళు ఈసారైనా మేము మళ్ళీ అధికారంలోకి రావడం కోసం ఇది చేయాలి, అది చేయాలి, ఈ తాయాలి ఇవ్వాలి, ఆ తాయాలి, ఫ్రీక్ స్కీమ్స్ గురించి మాత్రమే కాదు నేను మాట్లాడుతుంది. వాళ్ళ మెంటాలిటీ మన వైపు, మన వంక, ఒక మన ఎమ్మెల్యే మన వంక చూస్తే వీడి వెనక ఎన్ని ఓట్లు ఉన్నాయనేది ఆలోచిస్తున్నాడు తప్ప వీడికి ఏం ప్రొవైడ్ చేయాలి, వీడి ఏరియాలో ఏం లేదు, వీడి ఎట్లా డెవలప్ చేస్తే వీడి వీడి లైఫ్ లిటిల్ బిట్ ఆఫ్ అప్లిఫ్ట్మెంట్ అన్న వస్తుంది. ఓ ఎరగదీసేసి మనల్ని బాగు చేయక్కర్ల, కొంచెం అప్లిఫ్ట్మెంట్ ఎట్లా వస్తుంది అని ఆలోచించే లెవెల్ ఆఫ్ పొలిటీషియన్స్ లేకపోవడం, అలా లేని వాళ్ళని మనందరం మళ్ళీ ఎన్నుకోవడం, ఇది ఒక సైకిల్, ఇది ఒక విషియస్ సైకిల్ గా మారిపోయి అలాంటి వాళ్ళని మనం ఎన్నుకోవడం, వాళ్ళు మళ్ళీ మనలో కోట్ బ్యాంక్ గా చూడటం, మళ్ళీ మనం వాళ్ళని ఈ రకమైనటువంటి ఒక
5% లేదా 6% ఆఫ్ ద పీపుల్ మాత్రమే ఈ అంశాల గురించి స్ట్రాంగ్‌గా ఆలోచిస్తూ, మిగతా వాళ్ళంతా గూడా అందులో పడి కొట్టుకోవడం వల్ల ఇట్లాంటి సిట్యుయేషన్స్ అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే వాటర్‌ని మనిషిని ఒక సిటిజన్‌గా గాకుండా, ఒక ఓటర్‌గా మాత్రమే రాజకీయ నాయకులు చూడడమే అన్నిటికి మెయిన్ రూట్ కాజ్.